ప్రజల్లో ఒక చర్చ ఉందా లేదంటే మర్చిపోయారా అనేది కూడా డౌటే. సూపర్ సిక్స్ హామీలకు సంబంధించి సూపర్ సిక్స్ అని చెప్పి ఆంధ్రప్రదేశ్లో చెప్పిన, తెలంగాణలో 6 గ్యారంటీలు అని చెప్పిన, అవి 6 అనేది అచ్చు రావట్లేదా ప్రజలకి? ఇప్పుడు 2026 అయితే వచ్చేసింది. ఈ 26లో ఉగాదికి 1500 రూపాయల పథకం ఇస్తామని కానీ, లేదంటే బీసీలు ఉన్న వాళ్ళందరికీ 50 ఏళ్ళు దాటిన వాళ్ళకి పింఛన్ ఇస్తానని చెప్పడం కానీ, నిరుద్యోగ భృతి 3000 రూపాయలు ఇస్తారని ముందు హామీ ఇచ్చారు. అది కానీ ఇలాంటి టార్గెట్లు అయితే ఏమీ లేవు. అసలు దాన్ని ఊసే మర్చిపోయిందా కూటమి ప్రభుత్వం అన్నట్టుగా ఉంది. కాకపోతే ఇన్నాళ్ళైనా సరే సూపర్ సిక్స్ పూర్తిగా అమలు చేసేసామని చెప్తున్నారు తప్ప ఇంకా పెండింగ్ లో ఉన్నాయి, ఇవి ఎప్పుడు అమలు చేస్తామని చెప్పట్లేదు. పైగా గత ప్రభుత్వ హయాంతో పోలిస్తే ఈ 18 నెలల్లో సంక్షేమ పథకాలకి అమలు చేసిన దాంట్లో భారీగా దొల్లతనం కనిపిస్తోంది అనేది వైసీపీ రేజ్ చేస్తున్న పాయింట్. నిజంగా సూపర్ సిక్స్ పేరుతో ప్రజలను మోసం చేశారా, లేదు ఇంకా ఏమైనా ఉందా? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ఇక్కడ వాళ్ళ చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే కనుక ఖచ్చితంగా ఇంకా 2 అయితే కనిపిస్తున్నాయి క్లియర్గా. నెలకి మహిళలకు 18 ఏళ్ళు దాటిన వాళ్ళందరికీ ఇస్తానన్న 1500 కానీ, లేదు అంటే నిరుద్యోగ భృతి కానీ, ఈ 2 సూపర్ సిక్స్ లో భాగం. దానికి మళ్ళీ ఇంకొకటి అడిషనల్ గా చెప్పింది, ఎన్నికల్లో బాగా ఉపయోగపడి గెలవడానికి కారణమైంది ఏది అంటే 50 ఏళ్లకే పింఛన్ ఇచ్చేస్తాం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకి అనేది. వీటి సంగతి మర్చిపోయారా? 2026లో ఏమన్నా వచ్చే అవకాశం ఉందా? అంటే మనం ఇచ్చేదాని గురించి గొప్పగా చెప్తాం కానీ ఇవ్వని దాన్ని గురించి ప్రజలు మర్చిపోయేలా చేస్తాం. సూపర్ సిక్స్ సూపర్ హిట్ ఎవడూ చేయలేరన్నారు, చేసి చూపించాను, నా తీరది, నా శక్తి అది, నా స్థాయి అదని 100 సార్లు ఆయన మాట్లాడుతుంటే మీడియా నోరు మీద పట్టలేదు, అటో ఇటో ఉండిపోయినటువంటి పరిస్థితి. సాక్షి రాస్తే పట్టించుకోరు, ఈనాడు జ్యోతి అది రాయవు. పైగా స్వయంగా అచ్చెన్నాయుడే చెప్పాడు కదా 1500 రూపాయలు ఇస్తే రాష్ట్రాన్ని అమ్ముకోవాలని. అంతకుముందు జగన్ ఉన్నప్పుడు ఎట్లా ఇవ్వగలిగాడు? మరి అతను 18,000 ఇచ్చాడు కదా ఏడాదికి. ఇంటికి ఒక మహిళకి ఇచ్చాడు 18,000. దానికే రచ్చరచ్చ చేసాం మనం. దానికే ఇంకే ఉంది దోచిపెట్టేస్తున్నాడు అన్నాం. కానీ అతను అంతా చేస్తే 4 లక్షల కోట్లకు మించి అప్పు చేయలే. మనం ఇప్పుడు 18 నెలల్లోనే 2.5 లక్షల కోట్లు, 2,90,000 కోట్లు అప్పు చేసి, నిన్న వాళ్ళు చెప్పే వివరణ ఎట్లా ఉందంటే 1,19,000 కోట్లు అప్పు చేసింది. వీళ్ళు సాక్షి వాళ్ళు, వైసీపీ వాళ్ళు చేస్తున్న దుష్ప్రచారం ఏంటంటే మార్క్ఫెడ్ అప్పుల్ని అందులోనే చూపెడుతున్నారు, కార్పొరేషన్ల అప్పుల్ని అందులో చూపెడుతున్నారు, సిఆర్డీ అప్పుల్ని అందులోనే చూపెడుతున్నారు అని విమర్శించుకొచ్చారు వాళ్ళ పార్టీ ఆఫీసులో ప్రెస్ మీట్ పెట్టి. ఇక్కడే అర్థం కానిది ఏంటంటే, మరి ఇదివరకు కూడా మీరు అదే లెక్కగా చెప్పింది. అప్పుడు జగన్ అప్పుడు కూడా కార్పొరేషన్ల లోన్స్ కలిపారు, అట్లా మిగతా అన్నీ కలిపి అంతా కలిపినా కూడా 7 లక్షల కోట్లు అయితే 14.5 లక్షల కోట్లు అని అబద్ధం చెప్పింది వీళ్ళు కదా అక్కడ. ఇప్పుడు అదే అబద్ధం కాకుండా నిజం అడిగితే కూడా బాధపడిపోతున్నారు. నిజానికి కూడా సమాధానం చెప్పలేదు. ఇప్పుడేంటి ఆ మధ్యన చెప్పారు 1500 రూపాయలని సమస్యని వదిలేసేయడానికి దానికి పరిష్కారం ఏంటంటే అదేదో P4 P3 ఒక పథకం పెట్టేసేసి అందరు జనాలందరూ వచ్చేసేయండి, దాతలుగా మీరందరూ ఉండి, మార్గదర్శకులు మీరు తీసుకొచ్చి వీళ్ళందరికీ డబ్బులు ఇచ్చేస్తారు, వాళ్ళని తీసుకొచ్చి ఇచ్చేస్తారు, వాళ్ళు పెద్దోళ్ళు అయిపోతారు, కోటీశ్వర్లు అయిపోతారు. ఎంతమంది వచ్చారు, ఎంతమంది చేశారు, ఎంతమంది కోటీశ్వర్లు అయిపోయారు ఇప్పుడు రాష్ట్రంలో. ఇది ప్రజల్ని మోసం చేయడం అంటే పచ్చిగా దగా చేయటం, పబ్లిక్గా దగా చేయటం. అది పచ్చిగా పబ్లిక్గా దగా చేయటం. ఒక 30 లక్షల మంది వచ్చారనుకుందాం, లేకపోతే 40 లక్షల మంది వచ్చారనుకుందాం, వాళ్ళందరూ ఇస్తున్నారు ఇప్పుడు నెల 1,500 రూపాయల డబ్బులు. ఎంతమంది ఉంటే అంతమంది. అంటే ఒక ఇంట్లో 2-3 ఉంటే తలా 1,500 ఇస్తున్నారా? లేదు కదా. వాళ్ళు ఏదో వ్యాపారం పెట్టుకుంటే పెట్టడానికి అయితే ముద్రా లోన్లు కూడా ఉన్నాయి. వీళ్ళు అప్పులు ఇచ్చి చేసేది ఏంది అందులో? లేదా అప్పుడు అంతో ఎంతో సాయం చేస్తే కనుక ఎవడో ఒకటి చేసేది ఉంటానే ఉంటుంది. దానికి వీళ్ళు చూపెట్టేది ఏంది, దానికి ప్రభుత్వం చేసి పెట్టేది ఏంటి? కాబట్టి ఆ పథకం క్లియర్ అయిపోయినట్టేనట. దాంతో వీళ్ళందరూ ధనవంతులు చేశారు, వాళ్ళకి డబ్బులు అక్కర్లా 1,500 రూపాయలు. అది మేము ఎన్నికల ముందు నోటికి వచ్చినట్టు చెప్తాం, 11 నెలల ముందు నుంచి జనాలకి హోరెత్తిపోయేలా చెప్తాం. అసలు టైంకి వచ్చేటప్పటికి ఏం లేదు మాట్లాడడం. ఆయన చెప్పింది నీకు 1,500, నీకు 1,500, నీకు 1,500 చెప్పుకొచ్చాడు కదా ఆయన. ఏమైపోయింది అది? అది పోయింది. రెండోది వచ్చేటప్పటికి 50 ఏళ్లకే పెన్షన్ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలందరికీ కూడా. ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు ఆశించారు. ఎస్పెషల్లీ ఏదైతే ఓసీల్లో వాళ్ళు నమ్మలేదు కానీ, ఎందుకంటే వాళ్ళకి లేదు కదా అవకాశం. బీసీలు మాత్రం చాలా బలంగా నమ్మారు. బీసీలకు 50 ఏళ్ళకి పెన్షన్ అంటే హ్యాపీ. పల్లెటూళ్ళలో చాలా బలంగా నమ్మారు. ఎందుకంటే ఈ కూలీలు వీటి మీద ఆధారపడ్డటువంటి వాళ్ళకి ఓపికలు తగ్గిపోతున్నాయి. ఇదివరకు అయితే 60 ఏళ్ళ దాకా 70 ఏళ్ళ దాకా పనిచేసేవాళ్ళు, కానీ ఇప్పుడు 30-40 ఏళ్ళకి ఓపికలు చచ్చిపోతున్నాయి.
ఎందుకంటే మన అవును. ఆహారం వ్యవస్థ కావచ్చు, లేకపోతే పొల్యూషన్ వ్యవస్థ కావచ్చు, వీటన్నిటి వల్ల మనుషుల్లో శారీరక శక్తి తగ్గిపోయింది. ఓపికలు ఉమ్, తగ్గిపోయినాయి. ఇంటి వంటలు తగ్గిపోయి హోటల్ తిళ్ళకి బ్రతుకుతున్నటువంటప్పుడు, ఆహారంలో అవును. నాణ్యత లేనప్పుడు ఆరోగ్యంలో నాణ్యత ఎక్కడి నుంచి వస్తది? దాని అవును. కారణంగా 15, 20 ఏళ్ల దగ్గర నుంచి ఒళ్ళు నొప్పులొస్తున్నాయి. 25 ఏళ్ల దగ్గర ఉమ్, నుంచి ఓపిక నశించిపోతుంది. 40 ఏళ్ళు అయిపోయేటప్పటికి వామ్మో అనుకుంటున్నటువంటోళ్ళు, 48, 49కి వచ్చినోళ్ళు, మాకు అప్పుడు 45 ఉన్నోళ్ళు చివరిలోపు మాకు ఇస్తారులే పెన్షన్, అది చచ్చినట్టు నెక్స్టోడు కంటిన్యూ చేస్తాడనుకున్నారు. 49 వచ్చినోడు వచ్చే ఏడాది నుంచి నాకు పెన్షన్ వస్తుందనుకున్నాడు. 50 ఏళ్ళు వచ్చినటువంటోళ్ళు ఇక మనకు పెన్షన్ వచ్చేసిందిలే అని ఆశపడ్డారు. అందులో వీళ్ళు అవును. రావడంతోనే మొదటి ఏడాదే మొదటి నెల నుంచి అంతకుముందు చెప్పినటువంటి బకాయిలు కూడా తీరుస్తూ టోటల్‌గా 7,000 రూపాయలు డబ్బులు ఇవ్వటము, 4,000 రూపాయలు పెన్షన్ చేయడంతో అందరూ సంతోషించేసి ఆసక్తిగా, ఆశగా ఎదురు చూశారు. నోరు మెదపరు, సమాధానం చెప్పరు. స్టిల్ నౌ. ఉమ్, పచ్చి దగా కదది. 50 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కడు మోసపోయినట్టే గదా! 50 అవును. ఏళ్ళు నిండిన ప్రతి మహిళ మోసపోయినట్టే గదా! ఏది అప్పుడున్నోళ్ళు. ఇప్పటికి మరి ఈ ఏడాది వచ్చేసుంటారుగా. మళ్ళీ ఉమ్, వచ్చేసుంటారు గదా! దీంతో పాటు పెన్షన్‌లు ఇదివరకు జగన్ టైంలో 3 నెలలకొకసారి ఇచ్చేసేవాళ్ళు కొత్తయి. అవును. ఉమ్, ఈ 2, 3 నెలల్లో వచ్చేవన్నీ లెక్క కట్టేసి 3 నెలలకోసారి వాళ్ళకి ఓకే చేసేవాళ్ళు. దానికో అవును. భారీ హంగామా, బిల్డప్పు, డ్రామాలు ఏముండేది గాదు. ఉమ్, పెరిగినయా, తగ్గినయా అన్నది ఏ నెలకి ఆ నెల అడ్వర్టైజ్‌మెంట్ ఏసేవాళ్ళు. ఎన్ని పెన్షన్‌లు ఇచ్చారని దాన్ని బట్టి తెలుసుకునేవాళ్ళు జనాలు కూడా. ఉమ్, దానికి ఉమ్, అనుగుణంగా స్టోరీలు కూడా రాసుకొచ్చారు కదా! ఈనాడు జ్యోతి. 10,000 తగ్గినయి, 20,000 తగ్గినయి అని కూడా రాసుకొచ్చిన సందర్భాలున్నాయి. అదే సమయంలో చనిపోయినోళ్ళ ప్లేస్‌లో కొత్త ఇచ్చినటువంటి వాటిని ఆళ్ళు రాయలా. ఇంకోటి అక్కడ రాజకీయాలు చూడలేదు. తెలుగుదేశం వాడనో, జనసేనోడనో, బీజేపీ వాడనో, కమ్యూనిస్ట్ అనినో, కాంగ్రెస్ అనినో వాళ్ళకి ఇవ్వకుండా ఆపలేదు. ప్రతి ఒక్కళ్ళకి పార్టీలకు అతీతంగా ఇచ్చారు. పార్టీతో సంబంధం లేకుండా ఇచ్చారు. ఇప్పుడు పెన్షన్‌లు కొత్తగా ఒక్కట్లేదు ఈ 18 నెలలు. అసలు దాని ఊసే అవును. లేదు. ఆ అవును. మధ్యన ఏదో స్పౌజ్ పెన్షన్‌లని హౌస్ ఇవ్వబోతున్నాం పెన్షన్ అన్నారు. అది ఏది 70,000 చనిపోయినటువంటి మంది వృద్ధులకి లెక్కేశారు. ఎవరైతే మగాళ్ళు ఉంటారో వాళ్ళ ఆ, భార్యలకి అన్నారు. అది రేపు నెల నుంచినన్నారు. ఏమైపోయిందో తెలీదు. 2 ఇయన్నీ డేట్లు ఎట్లా చెప్పారు అప్పుడు. ఉంటున్నాయంటే ఆర్భాట ప్రకటనలు. క్వాంటమ్ వ్యాలీ జనవరి 1 నుంచి బిగినన్నారు. అవును. కనీసం బిల్డింగ్ గాదు గదా! పునాదన్న పడిందా అక్కడ క్వాంటమ్ వ్యాలీకి? అది. ఉమ్, క్వాంటమ్ కంప్యూటర్ వచ్చేస్తుందన్నారు జనవరి 1 వీక్‌లో. సంక్రాంతికి అవును. కంప్యూటర్ వచ్చేది జనవరి 1 కల్లా రెడీ అన్నారు. ఏమైపోయింది? ఉమ్, జాబ్ క్యాలెండర్ ఉమ్, ఏమైపోయింది? అదే కదా. చెయ్యనియి చెప్పరు. ప్రస్తావన అవును. రాదు. చర్చ రాదు. ఉమ్, ఉమ్, చేసిన దానికి భూతద్దం కాదు మైక్రోస్కోప్ ఏసి చూపెడతారు. ఉమ్, అట్లాగుంది. అవును. ఈ 3 మాత్రం ఖచ్చితంగా ఫెయిల్యూర్. ఈ అవును. మూడిటికంటే అత్యంత దారుణమైనటువంటిది. ఈ 3 ఒకటి అదనపు సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ పబ్లిక్‌కి. కానీ అవును. అసలు సిసలైనటువంటి జీవితంతో వెంటాడుతోంది, వేటాడుతోంది, నరకం చూపెడుతున్నటువంటి 2 ఫీజు రియంబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ. అవును. ఆస్పత్రికెళ్తే చేర్చుకునేవాడు లేదు. చేర్చుకోవాలంటేనేమో ముందు నువ్వు డబ్బులు కట్టు తర్వాత చూసుకుంటామంటున్నారు. ఉమ్, బ్రతకాలా? చావాలా? అవును. బ్రతకాలనుకుంటే అప్పు చేసైనా సరే తీసుకొచ్చి పెట్టాలి. చేస్తే మళ్ళీ వెనక్కొస్తుందన్న నమ్మకం లేదు. చద్దామంటే ధైర్యం చాలదు. ఇది ఉమ్, పేదవాడి బ్రతుకైపోయింది. అట్లాగే ఉమ్, విద్య. చదువుకుందామా? చదువు మానేద్దామా? కూలికి వెళ్దామా? బ్రతుకుదామా? ఇప్పుడు 10థ్ క్లాస్ సర్టిఫికెట్లు స్కూల్లో ఉంటాయి. కాలేజీలో ఉంటాయి. ఉమ్, ఇంటర్మీడియేట్ సర్టిఫికెట్లు కాలేజీలో ఉంటాయి. బీటెక్‌లు అవును. వాటిట్లోనేమో. ఇయేమో అవును. ఇంటర్మీడియేట్ పెడతామని 10థ్ క్లాస్. ఇప్పుడు ఉమ్, వాడి దగ్గర నుంచి మానేద్దామన్నా, ఇప్పటిదాకా నీ ఫీజు డబ్బులు కట్టేసి తీసుకుపోని మార్కు లిస్ట్ అంటాడు. అది. అది అవును. కట్టే స్తోమత ఉంటే నెక్స్ట్ పరీక్షలకే పోదుడు గదా అతను. అవును. అవును. ఒక సాధారణ పేదవాడికి ఓ 10,000 రూపాయలు, 15,000 రూపాయలంటే ఆషామాషి గాదు. ఉమ్, అలాంటిది 30, 40 వేలు ఏడ్నుంచి వస్తాయి? ఒక ఏడాది ఫీజు ఇంజినీరింగ్ కాలేజీలో. అవును. ఎవరు తెచ్చియ్యాలి? ఎక్కడి నుంచి తెచ్చియ్యాలి? ఉమ్, అది ఏంటో గూడా సమాధానం చెప్పరు. నోరు మెదపరు దాని మీదన. ఉమ్, అదొక అవును. విచిత్రం. ఉమ్, ఆహ్, ఇదేంటి అప్పుల పాలైపోతున్నారు దాని వలన. చదువులకి అవును. దూరం అయిపోతున్నారు. ఉమ్, బ్రతుకులు నడి రోడ్డు మీద పడుతున్నాయి. దానికి ఉమ్, సమాధానం చెప్పేవాళ్ళు లేరు. మీరందరూ జనంలో తిరగండి, మాట్లాడండి వాళ్ళతో ఈళ్ళతో అంటారు. తిరుగుతారు సరే. అవును. దీనికేం సమాధానం చెప్తారు? ఒక కాలేజీ అవును. దగ్గరికెళ్ళి ఫీజు రియంబర్స్‌మెంట్ ఇచ్చాం మీకని చెప్తారా? ఉమ్, ఆరోగ్యశ్రీ సక్రమంగా జరుగుతోందని చెప్తారా? అంతకంటే దారుణం ఇంకేమైనా ఉంటదా? మోసం ఇంకేమైనా ఉంటదా పబ్లిక్‌గా? ఉమ్. అయి 2 చెప్పాలి. నేనింకా మిగతాది ఈళ్ళేదో రాసుకొచ్చారు. అదేది ఒక ఏడాది దీపం ఇవ్వలేదు. పథకం. ఉమ్, అయన్నీ నేను అంటలేదు గూడా. ఎందుకంటే దాంట్లో సరే అసలివ్వని దానికంటే పోల్చుకుంటే రెండో ఏడాదికి బిగిన్ చేశారు. ఆ పిల్లలందరికీ ఎంతమంది ఉంటే అంతమందికి డబ్బులు అన్నటువంటిది. దీపం పథకం రెండో ఏడాది నుంచి ఉమ్, ఇస్తున్నారు. సరే వచ్చినోళ్ళకి ఉమ్, వచ్చింది, రానోళ్ళకి రాలేదు. పోనీ ముందంటే ఉమ్, పథకం అంటూ రన్నింగ్‌లో ఉంది. అట్లాగే ఉచిత అవును. బస్సు నడుస్తున్నది. ఉమ్, పల్లె వెలుగులు అని ముందే చెప్పారు. అదే పల్లె వెలుగులకి నడుస్తున్నాయి ఇప్పుడు. ఉమ్, ఉమ్, కాబట్టి చేసిన వాటికి మనం ఎక్కడ తప్పుపట్టట్ల నేను. ఓ రోజు ఉమ్, అటు ఇటుగా అయింది.
కానీ వీటికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానికి కదా. అంటే ఇదిగో ఒకటి సార్, ఇది చాలా ఇస్తాం వరకు ఇవ్వం. ఉన్నవి పీకేశారు, కొత్తవేమో ఇవ్వట్లేదు, వీళ్ళు చెప్పినవి కూడా ఇవ్వట్లేదు, ఇచ్చిన వాటిలో కూడా సరిగ్గా ఇవ్వలేదని. అంటే రైతుల గురించి మాట్లాడుకుంటే సార్, ఓకే, దీపం పథకం మీరు అన్నట్టు ఫస్ట్ ఏడాది సరిగ్గా అందలేదు, తర్వాత నుంచి అందుతుందా లేదా అనేది ఇప్పటికే కొంతమందికి సరిగ్గా రావట్లేదట. ఒకసారి స్వయంగా బాబు గారే ఒప్పుకున్నారు, తర్వాత మళ్ళీ దాన్ని ఏదో చూస్తాము చేస్తాం అన్నారు. అది ఏమైందో నాకైతే పూర్తిగా ఐడియా లేదు. కానీ అన్నదాత సుఖీభావ విషయంలో మాత్రం చాలా క్లియర్ గా చెప్పారు, మేము వస్తే 20,000 రూపాయలు పెట్టుబడి సాయం అందిస్తాము ప్రతి ఏడాది ప్రతి రైతుకని. ఆ విషయంలో సక్సెస్ అయ్యారని అనుకోవాలా? పోనీ ఒక ఏడాది వదిలేద్దాం, ఏడాది ఇవ్వలేదు, అది ఇప్పటికీ వైసీపీ రేట్ చేస్తుంది. 5 ఏళ్ళు అన్నదే ఒక ఏడాది పోయింది, ఇంకా 4 ఏళ్లలో అయినా ఫస్ట్ ఇచ్చింది కేంద్రం సాయంతో పాటు ఒక 2,000 రూపాయలు అయితే యాడ్ చేశారు, వాళ్ళు ఇచ్చిన 2,000 వీళ్ళు యాడ్ చేశారు అనేది. అది చేసినట్టే కాదా? వాళ్ళు ఇచ్చారు ఇవ్వలేదు పాయింట్లో ఒకటే ఒక్కటండి, ఇస్తే మీ అదృష్టం, వాళ్ళ కర్తవ్యం, వాళ్ళ కృషి. అందకపోతే మీ కర్మ, మీ ప్రారంధం. జగన్ నాశనం చేయడం వల్ల చేయలేకపోతున్నాం, ఇది వాళ్ళ వ్యవహార శైలి. సింపుల్ కాన్సెప్ట్ ఏంటయ్యా అంటే, ఇవన్నీ పక్కన పెట్టండి, వాలంటీర్కి 10,000 రూపాయలు ఇస్తామని ప్రకటించింది ఎవరు? చంద్రబాబు. దాన్ని భుజాన్ని వేసుకుని మాట్లాడింది ఎవరు? పవన్ కళ్యాణ్. నేను మీ అన్న లాంటోని, మీ జీవితాలు రోడ్డు మీద పడినవని అన్నట్టు. 2.5 లక్షల కుటుంబాల జీవితాలు, ఆడపిల్లలు అనేక మంది కలవగంజో మొగుడెళ్ళి ఉద్యోగం చేసుకుంటే ఇక్కడ ఒక 5,000 సంపాదించుకొచ్చారు. వాళ్ళ జీవితాలు నాశనం చేసినట్టే కదా, వాళ్ళ జీవితాలు సర్వనాశనం అయినట్టే కదా. వాళ్ళు ఇప్పుడు మళ్ళీ వేరేదేదో ఒకటి ఏ షాపుల్లోనూ పనిచేస్తున్నారు ఇప్పుడు ఆనాటి వాలంటీర్లు, ఆటో దొరుకుంటున్నారు. ఈ కర్మ పట్టించడానికి ఈ పాపం ఎవరిది? ఈ ఇద్దరిది కాదా? అదే కదా. దొంగ మాటలు చెప్పి వాళ్ళని మోసం చేసింది ఎవరు? వాళ్ళు కూడా. లేకపోతే నోట్లో వచ్చిన ముద్దని ఊసేసుకుని వాడెవడో 10,000 ఇస్తాడని నమ్మడం ఏంటి? అదే కదా. అది అంతకంటే మోసం ఇంకేమన్నా ఉందా? అంటే అందులో వాళ్ళ తప్పు కూడా ఉందలేండి కొంతవరకు, అపరాధం అది వాళ్ళది. సరే, ముందు నేను అనేది వీళ్ళ ఇన్సూరెన్స్ కి సంబంధించి చట్టం ఉంటది. ఇప్పుడు ఏమైంది? ఇంటి పెన్షన్ ఎక్కడ ఇస్తున్నారు? రోడ్డు మీద ఇస్తున్నారు, ఆడ క్యూలో నుంచి తీసుకోవాలి. అదే ఇంటికి వచ్చి గౌరవంగా తీసుకునే స్థానం నుంచి ఎగబడి తీసుకోవాల్సిన కర్మ పట్టింది కదా. సరే, అది ఏదో ఒకటి సాగు నడుస్తుందిలే అనుకుందాం. అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది, మాటలతో చెప్పి చేతలలో చెయ్యలేకపోతున్నటువంటి అనేకం కనబడుతున్నాయి అక్కడ. సమాధానాలు కూడా చెప్పరు బేసిక్ గా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక నేను చూసి ఆశ్చర్యపోయి, ఇప్పుడు ఇలా నిన్ననే మీరు అన్నారు కదా కరెంటు గురించి. ఇప్పుడే కరెంటు బిల్లు చూసి వీళ్ళు ఎంత నాటకాలు ఆడతారు అన్నటువంటి పాయింట్ని స్పష్టంగా కనబడింది. ఇందులో ఒకటి రాశారు, ట్రూ డౌన్ 161 రూపాయలండి. నా కరెంటు బిల్లు దాదాపు 7,800 దాకా వచ్చింది. 161 రూపాయలు ట్రూ డౌన్. ఇది 24/6 మైనస్, గుడ్. దాని తర్వాత చూడండి, FPPCA ఛార్జెస్ 3/23. అంటే 23వ సంవత్సరంలో వీళ్ళు ఎక్కువగా కరెంటు వాడేశారట, వీళ్ళకి ఎక్కువ బిల్లులు పడిపోయినాయట. అది ఆ సబ్సిడీలో ఏదో భరించలేదు. ఆ డబ్బులు మన దగ్గర 798 రూపాయలు నేను కట్టాలట. ఇప్పుడు 23 నా కరెంట్ అయింది 5,499, నేను కట్టింది 7,612. అంటే ఎంత పడిందో చూడండి, దాదాపు 1,700 రూపాయలు ఎక్స్ట్రా. ఇందులో 23వ సంవత్సరం 3వ నెల FPPCA ఛార్జీలు 795 రూపాయలు, FPPCA ఛార్జీలు 10/23 583 రూపాయలు, FPPCA ఛార్జీలు 11/25 363 రూపాయలు. ఏంది ఇది? ఏం దోపిడీ ఇది? కనీసం మళ్ళీ తెలుగు భాష గురించి సొల్లుపన్యాసాలు బాగా చెప్తారు కదా, తెలుగులో బిల్లు రాదు. తెలుగులో బిల్లు వస్తే తెలిసిపోతుంది జనానికి. FPPCA ఛార్జీ అంటే ఏంటి తెలుగులో రాయి నువ్వు, నేను తెలుసుకుంటాను కదా, ప్రతి ఒక్కరు తెలుసుకుంటాడుగా. ఇదేంటి అంటే ఇప్పుడు ఇందులో ఏదో TOD ఛార్జెస్ తీసేశారు, ఫిక్స్డ్ ఛార్జెస్ 450. అంటే ఏంది ఇది ఫిక్స్డ్ ఛార్జీలు? ప్రతి నెల 450 రూపాయలు, లేకపోతే ఎట్లా? ఇంకోటి కస్టమర్ ఛార్జెస్ 45. సాధారణ కస్టమర్ ఛార్జ్ చేశారంటే ఒక అర్థం ఉంది. కస్టమర్ ఛార్జీ 45 రూపాయలు, మళ్ళీ ఎలక్ట్రిసిటీ డ్యూటీ పన్ను 34 రూపాయలు 62 పైసలు కాకుండా మళ్ళీ నేను చెప్పినట్టు ఈ 2 ఛార్జెస్, ఇదే దాని పేరేంటది, ఫిక్స్డ్ ఛార్జెస్ 450 రూపాయలు. అంటే 5,499 రూపాయలు నేను గాలిస్తే 7,612 అంటే 2,000 రూపాయలు, 2,100 రూపాయలు పైన పడ్డాయి నాకు. అది అవును. ఇందులో 161 రూపాయలు తగ్గించారు వీళ్ళు.
అదే మీకు భారీ ఊరట ఏంటంటే 164 రూపాయలు భారీ ఊరట మీకు. 161 రూపాయలు తగ్గిందండి. 121 రూపాయలు 7,000 కట్టినందుకు. 7,612 రూపాయలు కట్టినందుకు. ఓకే, సూపర్ అది కదా మరి. ఆ, ఉమ్, ఇది మనం ఉమ్, సంతోషించాలా, లేకపోతే ఈ అదనంగా ఇప్పటికిప్పుడు వేసినటువంటిది నాకు అర్థం కాదు. ఇదే ఫిక్స్డ్ ఛార్జెస్ 450 రూపాయలు ఏంటి, కస్టమర్ ఛార్జెస్ 45 రూపాయలు ఏంటి, ఎలక్ట్రిసిటీ డ్యూటీ 34 రూపాయలు ఏంటి, పోనీ అవి ఏదో డిపార్ట్మెంట్కి పనికి వస్తుంది అనుకుందాం. కానీ ఈ అడ్జస్ట్మెంట్లు ఏంటి అంటే 2023లో కరెంట్లో వీళ్ళు ఎక్కువ పెట్టారట, దానికి 790 నేను కట్టాలట. అది. 23లో 10వ నెలలో ఎక్కువ కట్టారట, దానికి 583 నేను కట్టాలట. 25/11 ఎఫ్పిబిసిఏ ఛార్జ్ 363 రూపాయలు 20 పైసలు కట్టాలట. ఏంటిది ఈ అడ్జస్ట్మెంట్లు ఏంది, ఈ దోపిడీలు ఏంది? మరి ఏం తగ్గుతున్నట్టు అంటే రూపాయి తగ్గించు కదా. అది కూడా ఏంటి, ఆ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఆదేశాలు కాబట్టి ఆ ట్రూ డౌన్ కూడా అదే దాన్ని దానివల్ల చూపెట్టేసి మీకు అందరికి కరెంట్ బిల్లులు తగ్గించేసి ఆయనకి జీవితంలో రాదని చెప్పేసి రాయడం. మొన్న ఆంధ్రజ్యోతితో సొల్లి కబుర్లు రాశాడు కదా, ఇవన్నీ ఎక్స్ట్రా కాదా? దీని గురించి అసలు ఎవడన్నా రాస్తాడా? ఎఫ్పిపిసిఏ ఛార్జీలు ఏంటి అనేది, ఎందుకనేది? అది పాత అడ్జస్ట్మెంట్ అంటే అదేంది అడ్జస్ట్మెంట్ రోజు అన్నారు కదా అంటారు జనం. అంటే 100 రాళ్ళు వేసి మధ్యలో కాస్త ఆయింట్మెంట్ పూసి కబుర్లు చెప్పడం నడుస్తుంది అనమాట. అది ప్రస్తుతం జరుగుతుంది. అసలు కంటే కొసర ప్రచారాలు ఎక్కువైపోయినాయి అంతే సార్. 2026లో సూపర్ 6 హామీలకు సంబంధించి అమలు చేసే ఛాన్స్ ఏమన్నా ఉందా, లేదంటే ప్రభుత్వం మర్చిపోయి ప్రజలు కూడా ఇంక మర్చిపోవాల్సిందేనా? నాకు తెలిసి ఎలక్షన్స్కి ఒక 6 నెలల ముందు లేదా ఒక ఏడాది ముందు నుంచి చర్చ బిగిన్ చేస్తారు. బిగిన్ చేసి అప్పటికి ఆర్థిక వ్యవస్థ నేను అద్భుతంగా చేసేసాను, ఇప్పుడు కనుక కరెంట్ ఛార్జీలు తగ్గిపోయాక ఆర్థిక వ్యవస్థ ఏమో బాగు చేశారు, ఇంకో పక్కన ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది, అప్పులు పాలవుతుంది. ఇప్పుడు ఈ నెల కూడా అప్పులు తీసుకున్నాం. ఇక్కడ మాట తీరు కూడా ఎట్టుంటుందంటే కరెంట్ ఇది అప్పులు పెంచారు, దాని గురించి మొన్న సాక్షివాడు రాశాడు, సాక్షివాడు దుర్మార్గుడు, అన్ని అబద్ధాలు రాస్తాడు అని చెప్పి. దాంట్లో వీళ్ళ ప్రెస్ మీట్లు వీళ్ళు చెప్పే పాయింట్ ఏంటో తెలుసా? మేము తీసుకున్న 1,19,000 కోట్లే, 1,19,000 కోట్లే ఈ 18 నెలలు. ఇది నెంబర్ 1. నెంబర్ 2 ఏమంటారంటే సిఆర్డిఏ తీసుకునే అప్పు, మార్క్ఫెడ్ తీసుకునే అప్పు, కార్పొరేషన్ తీసుకునే అప్పు మాకేంటి సంబంధం అంటే, ఇంకెప్పుడు కేసీఆర్ని అడుగుదామా లేకపోతే ఒరిస్సా నవీన్ పట్నాయక్ని అడుగుదామా? ఆ రాష్ట్రాలకు సంబంధం తీసుకునేది నీకే కదా. ఇదివరకు జగన్ తీసుకున్నప్పుడు అన్ని లెక్క కడితేవి కదా నువ్వు, ఇప్పుడు నీ దగ్గరకు వచ్చేటికి అవి తీసేసి మాట్లాడాలా? అదే కదా. ఏంటంటే అంతే, మేము ఏం మాట్లాడితే అది కరెక్ట్ అను అంటే నువ్వు మమ్మల్ని జెన్యూన్ అని ఫీల్ అవ్వు. మేము నిన్ను కొట్టినా సరే నీ మంచి కోసం కొట్టాం అంతే తప్పించి మేము నిజాలు మాట్లాడం. మేము మాట్లాడేదే నిజం అని నమ్ము నువ్వు. ఇప్పుడు సూపర్ 6 సూపర్ హిట్ అనేది పచ్చి అబద్ధం కదా, పచ్చి అబద్ధం అది. ఎందుకంటే అవలేదు, రెండింటిని వదిలేసావు, ఒకదాన్ని సర్వే చేస్తే. కానీ అది పెన్షన్లో సర్వే చేశారు, 50 ఏళ్ల పెన్షన్ అనేది కూడా చేస్తే సంపూర్ణం చేసినట్టు. 1,500 అసలు ఇవ్వలేదు, నిరుద్యోగ భృతి కనిపించలేదు. అదేమంటే కంపెనీలు వస్తున్నాయి, ఉద్యోగాలు వస్తున్నాయి కాబట్టి నిరుద్యోగ భృతి అక్కర్లేదట. P4 పెట్టారు కాబట్టి 1,500 అక్కర్లేదట. ఈ పెన్షన్ల గురించి అసలు మాట్లాడక్కర్లేదట. దీపం ఇచ్చేసాం, మీ ఇంట్లో గ్యాసు మా వాళ్ళని తింటున్నారు, మీరు బస్సు ఎక్కుతున్నారు మా వాళ్ళు ఎక్కుతున్నారు, అట్లాగే ఇదేది మీ పిల్లలు చదువుకోవడానికి డబ్బులు ఇచ్చాం, మొదటి ఏడాది మర్చిపోండి, 2వ ఏడాది ఇచ్చామా లేదా, ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చామా లేదా, ఇవి ప్రస్తుతం మనం మాట్లాడుకోవాల్సింది. పవన్ కళ్యాణ్ గారు కూడా ఇంకా వదిలేసినట్టేనా సార్? మొదట్లో అయితే సీరియస్ గానే ఉన్నారు, తర్వాత ఆయన కూడా ఏం మాట్లాడట్లేదు. ఆయన అసలు ఈ పథకాల గురించి దేని గురించి అన్నా ఎలక్షన్స్ ముందు మాట్లాడిన దాంట్లో ఒక్కటన్నా తర్వాత మాట్లాడా? ఒక్కటన్నా గుర్తు చేసుకోండి. అసలు ఇదేదో నాకు సంబంధం లేదన్నట్టు. బీజేపీ వాళ్ళు అంటారంటే ఒక అర్థం ఉంది, మేనిఫెస్టో మాకు సంబంధం లేదన్నారు. లేదు, వాళ్ళ అనడానికి ఏం లేదు, అదేనేది వాళ్ళు ముందే ముట్టుకొని కూడా ముట్టుకోలేదు. అవన్నీ చంద్రబాబు గారి కంటే గట్టిగా చెప్పి ప్రజల్ని నమ్మించింది ఈయన. 2014లో కూడా చంద్రబాబు ఇచ్చిన హామీలన్నిటికీ నేను గ్యారంటీ అన్నాడు ఈయన. అందుకే కదా మేనిఫెస్టో మీద కూడా వీళ్ళిద్దరు ఫోటోలు వేసుకున్నారు. మరి వేసుకుని అసలు ఎందుకు మాట్లాడ్డా ఆయన? అదేమంటే నేను అక్కడ రోడ్డు వేయించి అంటే కేంద్ర ప్రభుత్వం డబ్బులతో నువ్వు రోడ్డు వేపిస్తున్నావు, లేకపోతే ఇంకో పథకంతో చేపిస్తావు, లేదా నా డబ్బులతో నేను ఎవరికో చేసి చెయ్యి, తప్పే ఉంది, గొప్పోడు మంచోడు. బట్ నువ్వు చెయ్యాల్సింది నువ్వు ఇచ్చిన మాట కదా మోసం చేస్తుంది ఇక్కడ. ఆడపిల్లలు మోసం చేస్తూ 30,000 మంది మహిళలది ఏమైపోయిందో తెలియదు, ఏడికి పోయారో తెలియదు ఇప్పటికి. ఆ లెక్క ఏమైనా చెప్తున్నారా? సుగాలి ప్రీతిది ఏమైనా తేలిందా? 18 నెలలు అయిపోయింది కదా, ఏం జరిగినాయి ఇక్కడ? కేవలం అబ్బూస్ ప్రచారం.
మాటల గారడి, డాంబిక ప్రదర్శనలు, ప్రభుత్వానికి ఎప్పుడైనా సమస్య రాగానే సాధారణంగా ఇదివరకు మెగా కుటుంబంలో క్రైసిస్ వస్తే నాగబాబు వచ్చేవాడు క్రైసిస్ మేనేజర్గా. ఇప్పుడు ప్రభుత్వానికి క్రైసిస్ రాగానే క్రైసిస్ డైవర్షన్ కింగ్ ఈయన. డైవర్షన్ చేయడానికి అకస్మాత్తుగా ఆగ్రహావేశాలతో కూడినటువంటి ఉపన్యాసం ఇచ్చేసేసి మళ్ళీ అటు మళ్ళించేస్తాడు చర్చ తప్పించి అసలు విషయం నీ బాధ్యత అది. 19 నెలలు అయిపోతుంది, ఏమండి మనం 1500 చెప్పాము, ఆడపిల్లలందరికీ అన్యాయం చేసినట్టే కదా, 18 ఏళ్ళు పైబడిన ప్రతి మహిళకి ఇస్తామన్నాము, ఏమైందండి అని అడగాలి కదా ఆయన. పెన్షన్ 50 ఏళ్ళకి ఇస్తామన్నాం కదా, ఏమైందని అడగాలి కదా. పైగా వాలంటీర్లకి నేను మీ అన్నలాంటి మీ కళ్ళల్లో నీళ్లు రానినని చెప్పినటువంటి ఆయన అదేమంటే జీవో ఇవ్వలేదు, జీవో ఇవ్వకుండానే జగన్ 5 ఏళ్ళు డబ్బులు ఇచ్చాడా? ఆయన జేబుల నుంచి ఇచ్చాడా, భారతీయ సిమెంట్స్ నుంచి ఇచ్చాడా, సాక్షి పేపర్ నుంచి ఇచ్చాడా? అదే కదా. ఎందుకు ఈ దొంగ మాటలు, ఈ అబద్ధాలు? పవన్ కళ్యాణ్ నోట్లో నుంచి అట్లాంటివి ఆశిస్తామా? పవన్ కళ్యాణ్కి బాధ్యత లేకుండా పోయింది ఇట్లాంటి విషయాల్లో. అవును అవును అదే కదా. రైట్, చూద్దాం. మొత్తానికి విద్యార్థులు కానీ, మహిళలు కానీ, నిరుద్యోగులు కానీ, రైతులు కానీ పూర్తిగా మోసపోయారా ఈ సూపర్ 6 హామీల పేరుతో అంటే ఖచ్చితంగా అవుననే సమాధానం చెప్పాలి. మరి దీని మీద డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు, అలాగే మొదటి నుంచి కూడా ఎన్నికలకు ముందు కూడా ఈ హామీలతో ఆయన కూడా హామీలు ఇచ్చారు, ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం వస్తే ఇవన్నీ అమలు చేస్తామని ప్రజలు కూడా నమ్మారు. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా సైలెంట్ గా ఉన్నారు, ఆ విషయంలో ఏం మాట్లాడట్లేదు. ఇక 2026లో ఇంకా వీటిని వదిలేసినట్టేనా, ఏమన్నా క్లారిటీ ఇస్తారా భవిష్యత్తులో? చూద్దాం.